హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైమిషా అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ద నెక్స్ట్ డే ఆఫ్ అవర్ ట్రావెల్ సిరీస్. గోకర్ణ ట్రావెల్ సిరీస్ నడుస్తూ ఉంది అండ్ అందులో నెక్స్ట్ డే అనమాట ఇది. హోప్ మీరు ప్రీవియస్ వీడియోస్ చూసారని అనుకుంటున్నాను. నేను మార్నింగ్ లేచి అలా బీచ్లో వాక్ వెళ్దామని చెప్పి అనుకున్నాను. అప్పటికి నా ఫ్రెండ్ వాళ్ళు బీచ్లో ఉన్నారనమాట. ఇక్కడ తను వాళ్ళ అబ్బాయితో ఆడుకుంటూ ఉంది. నేను ధన్విని తీసుకురాలేదు, ఎందుకంటే ధన్వి అప్పటికి ఇంకా లేవలేదనమాట. ఇది సంథింగ్ అరౌండ్ 6:37 ఆ టైం అనుకుంటా. చాలా అంటే చాలా ఫ్రెష్గా అనిపించింది అక్కడ బీచ్లో. వీడు చూసాడా, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ అందరూ అంత ఎర్లీ మార్నింగ్కి వాకింగ్లు, జాగింగ్లు, యోగాలు అన్నీ చేస్తున్నారు. మేము ఒక 1/2 అవర్ to 40 minutes అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా బ్యాక్ టు రిసార్ట్కి వచ్చాం. ఫ్రెష్ అయ్యాము, బ్రేక్ఫాస్ట్ చేసాము, ఇంకా మా నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే ఒక టెంపుల్ అనుకున్నాము, బట్ ఆ టెంపుల్ ఏదో ఉత్సవాలు జరుగుతుందని చెప్పి టూ క్రౌడెడ్ ఉన్నింది అండ్ దానికి తోడు ఓన్లీ ట్రెడిషనల్ డ్రెస్ అన్నారు. మేము ప్రిపేర్డ్గా వెళ్ళలేదన్నమాట. సో దాని పక్కనే బీచ్ ఉంటే ఇందాక కదా మార్నింగే కదా బీచ్లో నుంచి వచ్చామని చెప్పి, సరే వద్దులే, కొంచెం ఇక్కడ కొబ్బరి బొండాలు అవి అమ్ముతున్నారు, కోకోనట్ వాటర్ తాగేసి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అవుతున్నాం. క్లైమేట్ వేడిగా లేదు కానీ మాకెందుకు మేము బాగా డీహైడ్రేట్ అవుతున్న ఫీలింగ్ వస్తూ ఉండింది. సో అందుకని ఎక్కడ కనిపిస్తే అక్కడ కోకోనట్ వాటర్ తాగుదామని చెప్పి అనుకున్నాము. ఇంకా అక్కడ బీచ్ దగ్గర కనిపించేసరికి అక్కడే తాగేసి మా నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయ్యాము. బేసిక్గా మేము అప్పటికి ఏం తినలేదు. సరే ఇంకేమైనా తిందామని చెప్పి నమస్తే కెఫే అని ఒకటి కనిపిస్తే బీచ్ వ్యూ ఉందని చెప్పి చూసి వెళ్ళామన్నమాట. ఇది ఆ కేఫ్కి వెళ్ళే రూట్ అనమాట. అంటే బండి బయట పార్క్ చేసుకొని ఇదంతా వాక్ చేయాల్సిన రూట్. చాలా క్రేజీగా అనిపించింది. ఏదో కొండల్లో గృహల్లో కాదు, మొత్తం అడవిలో చెట్ల మధ్యన వెళ్తున్న ఫీలింగ్ వచ్చిందనమాట. జనాలు ఉన్నారులేండి, లేరని కాదు, బట్ జస్ట్ ఆ ఫీల్ ఇచ్చింది, ఆ వైబ్ ఇచ్చింది. కాకపోతే దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగాలి. కొంచెం ఆ స్టోన్స్ తట్టుకున్నాయంటే వెళ్ళి కింద ఎక్కడో పడతాం. సో ధన్విని రవి ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు, ఎందుకంటే పిల్లలు కదా, బై మిస్టేక్ స్లిప్ అయినా కష్టం అని చెప్పి. సో ఫైనల్గా ఇది అనమాట రెస్టారెంట్. పైన ఉంది సీటింగ్, కింద ఉంది. మేము కిందనే కూర్చున్నాం, కొంచెం సీకి దగ్గరగా ఉంటుందని చెప్పి. ఇక్కడ కొంచెం ఉక్కపోతగా ఉన్నింది, ఓపెన్ టైప్ ఉన్నింది కాబట్టి ఏసీలు అవి లేవన్నమాట. జస్ట్ ఫ్యాన్తో పని కానిచ్చారు. ఆ ఫ్యాన్స్ మాకు సరిపోలేదు. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఓకేగా ఉన్నింది. నాట్ టూ వర్స్ట్ అలా అని చెప్పి నాట్ టూ గుడ్. వాటి నేమ్స్ అడగండి, నాకైతే అస్సలు గుర్తులేవు. అండ్ అక్కడి నుంచి మా నెక్స్ట్ డెస్టినేషన్కి వచ్చేసాం, విచ్ ఈస్ యానా కేవ్స్. నేను మధ్యలో వీడియోస్ అయితే అంత ఎక్కువగా తీయలేదు. నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోస్లో నా ఫోన్కి కొంచెం ఛార్జింగ్ ప్రాబ్లం వచ్చింది అని. సో ఓన్లీ డెస్టినేషన్కి రీచ్ అయిన తర్వాతే తీయగలిగాను వీడియోస్ అనేవి. మేము ఈ ట్రిప్లో యాక్చువల్గా ట్రెక్స్ అనేవి అవాయిడ్ చేద్దాం అనుకున్నాము. ఈ యానా కేవ్స్కి ఇంతకుముందు లోపలికి వెళ్ళడానికి వెహికల్స్ ఉండేవంట. ఇప్పుడు ఆ వెహికల్స్ లేవు, వాక్ చేసుకుని వెళ్ళాలి. దూరం అయితే చాలానే ఉండింది, బట్ ఇంకా అంత దూరం వచ్చాం. అండ్ మార్నింగ్ టెంపుల్ అనుకుంటే అది కూడా బిస్కెట్ అయింది. వచ్చాం కదా ఎలాగో సరే అని చెప్పి వాక్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. మామూలుగా అయితే నాకు వాకింగ్ పెద్ద ప్రాబ్లం కాదు, ఐ ఎంజాయ్ వాకింగ్. బట్ ఏంటంటే పిల్లలతో కష్టం. వాళ్ళు నడిచినంతసేపు ఓకే, బట్ అంత దూరం పాపం వాళ్ళు కూడా నడవలేరు కదా, ఎత్తుకోవాల్సి వస్తుంది. అది చాలా కష్టం యాక్చువల్లీ. లాస్ట్ ఇయర్ దాన్ని ఫేస్ చేసాం మేము ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడైతే ఈ రూట్ బాగుంది యాక్చువల్లీ. అంటే రూట్ అంటే రోడ్ కాదు, పక్కన చుట్టుపక్కల గ్రీనరీ కానీ, మధ్యలో కాదు, దాని పొడుగున వాటర్ సౌండ్ వస్తూ ఉంటుంది. పక్కన ఒక కెనల్ లాగా ఆర్ సంథింగ్ లైక్ దట్ వాటర్ ద్వారా వెళ్తూ ఉందన్నమాట. చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ క్రౌడ్ కూడా కంపారిటివ్లీ చాలా తక్కువే ఉన్నారు, అందుకే మాకు కూడా అంత విసుగు రాలేదు. క్రౌడీ ప్లేసెస్లో వాక్ చేస్తూ వెళ్ళాలంటే చాలా చిరాకు వస్తుంది. సో క్రౌడ్ కూడా కొంచెం తక్కువగా ఉండడం వల్ల వీ వర్ ఏబుల్ టు మేనేజ్. అండ్ మా లక్ ఏంటంటే దాన్ని ఆల్మోస్ట్ పైకి వెళ్ళేటప్పుడు యానా కేవ్స్ దగ్గర ఆల్మోస్ట్ 90% తనే సెల్ఫ్గా వాక్ చేసింది. మధ్యలో అక్కడక్కడ రవి ఎత్తుకున్నాడు. ఇంకా ధన్వి కోసం మేము కొంచెం స్లోగా నడవాల్సి వచ్చింది, అంతే కదా, చిన్నపిల్లలు మనతో ఈక్వల్గా ఫాస్ట్గా వాక్ చేయలేరు. సో లేట్ అయినా పర్లేదు, తను నడిస్తే చాలే, మాకు పని పెట్టకుండా అనుకున్నాము. కావాలంటే రిటర్న్లో ఎత్తుకోవచ్చు, ఎందుకంటే అది కొంచెం స్లోప్గా ఉంది, కిందికి ఉంది దిగేటప్పుడు. దిగడం ఈజీ.
కంపారిటివ్లీ ఎక్కడం కదా పిల్లల్ని ఎత్తుకొని, అందుకని చెప్పి అలా అనుకున్నాం. అండ్ మేము ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఇది కనిపించింది అనమాట. మధ్యలో రోడ్ మధ్యలో ఇలా వాటర్ ఫ్లో అవుతుండింది, భలే ఉండింది. దాన్ని కూడా ఎక్సైట్ అయ్యింది అది క్రాస్ చేయడానికి. సైడ్ జరుగుతాన్వి. సో ఫైనల్గా ఆల్మోస్ట్ 80 to 90% ఎక్కేసాం. అక్కడక్కడ కొన్ని మెట్లు ఉన్నాయి. ఇంకా ఫైనల్గా ఇవి ఎక్కితే మనం యానా కేవ్స్ దగ్గరికి వెళ్ళిపోతాం అన్నప్పుడు ఇంక దాన్ని ఎత్తుకో అని స్టార్ట్ చేసింది. స్టెప్స్ మరి పెద్దగా లేవు, మేనేజబుల్ ఉండే. అది నేను చెప్పకూడదు, యాక్చువల్లీ మేనేజబుల్ అని రవి చెప్పాలి, ఎందుకంటే రవి కదా ఎత్తుకొని నడిచింది. సో ఓకే ఫైన్, పర్లేదు, ఎలానో మేనేజ్ చేసాం. ఇంకా ఫైనల్గా అయితే ఆ కేవ్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట. మనం ఇంకా దగ్గరికి వచ్చేసామని చెప్పగానే, అంటే మా ఫ్రెండ్ వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, కొంచెం ఫాస్ట్గా నడిచేశారు వాళ్ళు. వాళ్ళ కోసం నడుచుకుంటూ వెళ్ళిపోయింది దానివే. ఇంకా ఇది ఆ పైన నుండి వ్యూ. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని కొంచెం వాటర్ తాగి ఇక్కడ నుండి కేవ్స్ లోపలికి వెళ్ళాలన్నమాట. చాలా దగ్గరే యాక్చువల్లీ. సో బయట నుంచి అయితే ఇవి ఒక ట్విన్ కైండ్ ఆఫ్ కేవ్స్ అనమాట. సిమిలర్ కైండ్ ఆఫ్ కేవ్స్ 2 ఉంటాయి. ఒక దాంట్లోకి మాత్రమే మనం వెళ్ళగలం. ఇప్పుడు అక్కడ చిన్న టెంపుల్ లాంటిది కూడా ఉందన్నమాట. సో ఈ టెంపుల్లో నుంచి ఇలా వెళ్తే మనం ఇంకా కేవ్స్ లోపలికి వెళ్ళచ్చు. ఇక్కడ నుంచి ఒక కొన్ని స్టెప్స్ వస్తాయి మనకు, అవి ఎక్కి వెళ్ళాలి. ఈ స్టెప్స్ ఏంటంటే కొంచెం పెద్దగా ఉన్నాయి కంపేర్ టు మనం ఇందాక చూసిన స్టెప్స్ కన్నా కూడా. బట్ ఇక్కడ నుంచి చాలా దగ్గరేలేండి. మీకు అక్కడ పైన రైట్లో కనిపిస్తుంటే అదే కేవ్. ఇంకా అక్కడ నుంచి అయితే ఏం స్టెప్స్ ఉండవు. సో ఇప్పుడు మనము ఇదంతా నడిచేసి వచ్చామన్నమాట. ఇంకా పదండి మనం కేవ్ లోపలికి వెళ్తాము. అక్కడ నేను మోస్ట్లీ వాయిస్ ఓవర్ కాకుండా డైరెక్ట్ వాయిసెస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఫోటోస్ బాగున్నాయి శిక్ష. అందరికి అది కిందికి పోయి ఎక్కడం మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంటే రిటర్న్ వచ్చేస్తుంది. ఎత్తుకో ఇక్కడ రిషి ఏముంటది. మేము ఇలా ఇక్కడ వెళ్తుంటే మాకు ఎందుకో మంజుమల్ బాయ్స్ ఆ సినిమా గుర్తొచ్చింది. అదే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. అక్కడ చిన్న వే ఉంది యాక్చువల్లీ. అందులో ఎవరు సరిపోరా అని అనుకుంటూ వెళ్తూ ఉన్నాం. చూపిస్తాను అక్కడ మీకు కూడా. అమ్మో, ఇది 14 Pro ఒకసారి అంత రిలీఫ్ గా ఉంది. సరిగ్గా ఎత్తుకోమన్నమ్మా. సో మొత్తానికైతే కేవ్ ట్రిప్ అయిపోయింది. ఫుల్ చెమటలు పడుతున్నాయి, బాగా ఎక్కువ వచ్చాం కదా. బట్ కేవ్ లోపలికి రాగానే మంచి చల్లగా ఉన్నింది, ఏసీ లాగా. ఇది అన్ని కేవ్స్లో అంతే అనుకుంటా యాక్చువల్లీ. కేవ్స్లో ఎందుకో మనకు బాగా చల్లగా ఉంటుంది కదా, అదే అనుకుంటూ ఉన్నాం అనమాట. బయట ఎంత కుపోతగా ఉండిందో మనకు, లోపలికి వస్తే అలా ఏం తెలియట్లేదు. చాలా ఫ్రెష్గా కొంచెం ఏమంటారు రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది అని చెప్పి. అండ్ మళ్ళీ ఇలా బయటికి వచ్చేసాం. కేవ్ ఒక సైడ్ నుంచి వెళ్ళి ఇంకో సైడ్ నుంచి బయటికి వస్తామన్నమాట మనం. ఇది చూసారా, ఇక్కడ ఆ కేవ్కి మొత్తం హనీ కోమ్స్ అనమాట. అవి తేనె పుట్టలు, అవి లేస్తే ఇంకేం లేదు. చాలా ఉన్నాయి యాక్చువల్లీ, పైన కింద. సైజ్ కూడా చిన్నగా ఏం లేవు అవి. ఒక్కసారి ఓవర్వ్యూ ఆఫ్ దిస్ 2 కేవ్స్ చూసేయండి. ఇంకా బయటకు వచ్చాక కూడా కాసేపు కూర్చొని ఇంకా మళ్ళీ కిందికి దిగుతున్నాం అనమాట. ధన్విని ఇప్పుడు నడిపించాలి, అదే మా ప్రయత్నం. అది లేట్ అయినా ఏదైనా కొంచెం మెల్లగా అయినా తనతో నేను నడిపిద్దామని చెప్పి ఇద్దరం, నేను కాసేపు రవి కాసేపు టర్న్స్ తీసుకొని ఇలా నడిపించుకుంటూ మళ్ళీ మధ్యలో కాసేపు అయితే ఎత్తుకోమనింది. అంతసేపు నడిచింది కదా పైకి వెళ్ళేటప్పుడు. సరే అని చెప్పి ఇంకా అటు ఇటు మేనేజ్ చేస్తూ కిందికైతే వచ్చేసాం.
ఎప్పుడైనా సరే ఏదైనా ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఉన్న ఎక్సైట్మెంట్ ఎనర్జీ రిటర్న్లో ఉండవు. సో మా పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా బయటికి అయితే వచ్చేసి మా నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోతున్నాము. సో మేమైతే మా రిసార్ట్ వెకేట్ చేసేసి చెక్అవుట్ చేసేసి నెక్స్ట్ డెస్టినేషన్కి చెక్ ఇన్ చేయాలి. బట్ నేనేం వీడియోస్ తీయలేదు. మీరు నెక్స్ట్ వీడియోలోనే డెస్టినేషన్ ఏంటి చూస్తారు. సో ఈ వీడియోకి అయితే ఇంతే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.